హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు మీకు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 months వరకు ఉపయోగపడేలా డ్రెస్ రెడీ చేస్తున్నాము. చూడండి, కటింగ్ అని చూద్దరుగా మీరు. కాటన్ క్లాత్ అండి, ఇది కలంకారీ కాటన్ క్లాత్. ఇలాంటివి అయితే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. ఎవరైనా నేర్చుకునేటప్పుడు ఇలాంటి క్లాత్ ట్రై చేయండి, బెస్ట్. ఇప్పుడు ఇవి 2 మడతలు ఉన్నాయి చూడండి. ఇది ఓపెను, ఇది ఫోల్డింగ్. ఇలా 4 మడతలు ఇలా వేసుకోండి. నాలుగు మడతలు ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి ఓకే, సుమారుగా కట్ చేసుకోవడమే మనకి అర్థమైపోతుంది కదా. ఒక చెస్ట్ రౌండ్ వచ్చేసి 20 అనుకుంటున్నాను నేను. 20 కట్ చేద్దామని. ఇది 4 ఫస్ట్ అన్ని పొరలు సమానంగా వచ్చేలా ఇలా ఒక లైన్ గీసుకోండి. హెచ్చు తగ్గులు లేకుండా 4 సమానంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు లెంత్ వచ్చేసి కింద ఫోల్డింగ్కి 1 inch వదిలిపెట్టండి. కింద ఫోల్డింగ్కి 1 inch. లెంగ్త్ వచ్చేసి 12 inches సరిపోతుంది. చిన్నపిల్లలే కదండి, చాలు. ఇది 12 inches. స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 inch 1/2 inch పెట్టుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత విడ్త్ వచ్చేసి నేను మొత్తం చెస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఉంటుంది. 20 మొత్తం 20. దీన్ని 4 భాగాలు ఇలా చేస్తే 5. ఇలా ఇది 4 పొరలు ఉంది కాబట్టి 4 భాగాలు చేసుకోవాలి. ఉన్న చెస్ట్ రౌండ్ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది? 5 inches వస్తుంది. ఇది 5 inches. ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు. ఇక్కడ ఎంతైతే లెంత్ తీసుకున్నామో 13.5 దగ్గర 14 ఉంది. 14 అనుకోండి. 14 తీసుకున్నాం కదా, ఒక 1/2 inch తక్కువ 14 ఉంది లెంత్. ఇక్కడ కూడా కరెక్ట్గా 14 పెట్టుకోవాలి. దీనికి ఒక లైన్ కొట్టుకోండి. ఈ 2 లైన్లు కొట్టు సరిపోతుంది. ఈ లైను ఇలా కలుపుకోవాలి. ఈ లైను ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్ డీప్. చిన్నపిల్లలు కదా, ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఓన్లీ 2 inches చాలు. 1.5 పావు తక్కువ 2 పెడుతున్నాను. పావు తక్కువ 2. తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ మార్క్ ఎక్కడైతే చేసామో అక్కడి నుంచి ఒక 3 inches కిందకి పెట్టుకున్నాం. కిందకి ఇక్కడ ఏదైతే పెట్టామో ఇక్కడ 2 inches పెట్టాం కదా. ఇది థ్రెడ్స్ మాదిరిగా కూడదండి. థ్రెడ్స్ నెక్ డీప్ వచ్చేసి 3 inches కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 చాలు. 2.5 చంక. ఈ విడ్త్ వచ్చేసి థ్రెడ్సే కాబట్టి ఒక 1/2 inch చాలు. చంక రౌండ్ ఒక 3.5. ఈ షోల్డర్ ఎంతైతే వదులుకున్నామో ఇక్కడ ఎంత గ్యాప్ అయితే ఉందో ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ కూడా 2.5 ఈ 2 మార్కులు కలుపుకోవాలి.
ఇక్కడ నుంచి ఇంత 3.5 ఇచ్చాం కదా, ఇక్కడ ఒక 3.5. ఇవన్నీ కలుపుకోవాలి ఈ మార్కులు. ఇది చంక రౌండ్ అనమాట. మనం కరెక్ట్ రౌండ్. ఇది కొంచెం కుట్ల కోసం, మార్జిన్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అది ఇది మార్జిన్. ఇలా ఒక రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. ఇది చంక రౌండ్. అంతేనండి, చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళందరూ ఇలా చిన్న చిన్నవి కుట్టాలండి. ఫస్ట్ మొత్తం ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవడమే. చిన్నపిల్లలే కాబట్టి ఇక్కడ షేప్ ఏం అవసరం లేదు. ఎలా ఉందో అలా స్ట్రైట్ పైనుంచి కింద వరకు ఇలా కట్ చేసుకోవాలి. నెక్ ఇలా ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ రావాలన్నమాట. ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్సే వస్తాయి కాబట్టి థ్రెడ్స్ మాదిరిగా చెప్తున్నానండి నేను. ఇలా కట్ చేసేసుకోవచ్చు అంతే. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ కట్టుకోవడానికి థ్రెడ్స్ వస్తాయి అన్నమాట. డ్రాయర్ కూడా ఒకటి కట్ చేద్దామండి. కిస్తా వేసి కుడతాను చూడండి, అలాంటి డ్రాయర్ చెప్తాను చూడండి. ఇది కూడా 20 అనుకోండి. నడుం లూజు 20. నడుం లూజు 20. ఇది 4 మడతల మీద ఉంది కాబట్టి 20లో 4వ వంతు 5 ఇంచులు. 4 పొరల మీద 5 ఇంచులు కట్ చేసుకుంటే చాలు. ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఫస్ట్ 4 లైన్లు సమానంగా ఉండేలాగా ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఒక లైన్ గీసుకోండి. మళ్ళీ పైన ఎలాస్టిక్ వేయడం కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. చిన్న ఎలాస్టిక్ సరిపోతుందండి. లెంత్ ఒక 6 ఇంచెస్ అనుకుంటే లెంత్ ఒక 6 ఇంచెస్, పట్టీ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది లెంత్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే, 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 1 ఇంచ్ పట్టీ కోసం తీసాం కదా దానికి ఒక మార్కు. అంతే, కట్ చేసేసుకోవడం. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది కూడా 2 భాగాలుగా కట్ చేసేసుకోవాలి. వెనక పార్ట్ ముందు పార్ట్ లాగా. అంతే. ఇక్కడ ఒక మార్కు. అంతే. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.